గజం కేవలం 7,000 రూపీస్ ఫిక్స్. ఇది మెగా లేఅవుట్. ఇందులో 2 ప్లాట్స్ రీసేల్ కి వచ్చాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. అండి, మీరు విన్నది నిజమే. ఈ రోజు మనము ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్, ఒకటి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్, రీసేల్ ప్లాట్స్ తో మీ ముందుకు వచ్చింది జయా టీవీ. అయితే ఈ ప్లాట్ ఎక్కడుంది, అసలు ఈ వెంచర్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇవంతా ఇన్ఫర్మేషన్ ఈ ప్లాట్ ఓనర్ ని స్ట్రైట్ అవే కలిసి మాట్లాడదాం. శ్రీనివాస్ సార్ నమస్తే. నమస్తే మేడం. ఈ లేఅవుట్ లో మీవి 2 ప్లాట్స్ ఎందుకు మీరు సేల్ చేస్తున్నారు? మేడం, నేను హైదరాబాద్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను మేడం. ఎమర్జెన్సీ అవసరం ఉంది, అందుకోసం ప్లాట్ సేల్ చేస్తున్నాను మేడం. ఈ లేఅవుట్ ఏ లొకేషన్ లో ఉంది సార్? నగర్ కు ఒక 10 minutes డ్రైవ్ లో ఉంది మేడం. రీజనల్ రింగ్ రోడ్ కూడా ఈ రోడ్ అనేది కనెక్షన్ ఉంటుంది మేడం. ఈ లేఅవుట్ లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పటికి ఇప్పటికి అప్రిసియేషన్ చూసారా సార్? yes మేడం, అప్రిసియేషన్ అయింది మేడం. సో మీరు సాటిస్ఫైడ్? ఇప్పుడు మనీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి సేల్ చేస్తున్నారు. సో ఈ లేఅవుట్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలని అనిపించింది కదా, ఏమి చూసి మీరు ఇంప్రెస్ అయ్యి ఇన్వెస్ట్ చేశారు సార్? చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ జోన్, హాస్పిటల్స్ గానీ, మాల్స్ గానీ, ఎవ్రీథింగ్ అంత డెవలప్డ్ ఏరియా. సో దాన్ని చూసి నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాను మేడం. ఎలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చారు సార్? DTCP అప్రూవ్డ్ లేఅవుట్ మేడం. DTCP దాని ప్రకారం సిమెంట్ రోడ్స్ ఉన్నాయి, పవర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పార్క్, స్విమ్మింగ్ పూల్ ఉంది, అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి మేడం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రోడ్స్ కూడా చాలా పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయి, పెద్ద లేఅవుట్ లా అనిపిస్తుంది. మల్టిపుల్ ఎంట్రీస్, మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉన్నాయి. కొంచెం వీటి గురించి కూడా డీటెయిల్డ్ గా చెప్పండి సార్. టోటల్ వెంచర్ వచ్చేసి 600 acres మేడం. ఇది ఫేజ్ 1 80 acres మేడం. 60 feet రోడ్స్, 40 feet రోడ్స్ ఉన్నాయి మేడం. వెంచర్ కు 3 gates ఉన్నాయి మేడం. ఫస్ట్ గేట్ ఫేజ్ 1 లో ఉంటది, ఫేజ్ 2 కు ఒక గేట్ ఉంది, ఫేజ్ 3 కి ఒక గేట్ ఉంది మేడం. ఇప్పుడు మనం షాద్ నగర్ టౌన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఈ లొకేషన్ కి రావచ్చు? 10 minutes డ్రైవ్ మేడం. వచ్చే రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్లు ఉంటుంది? 60 feet రోడ్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు మీరు ఏదో RRR కనెక్ట్ చేసే రోడ్ అని అంటున్నారు కదా సార్, దానికి సంబంధించి చెప్పండి సార్. ఈ వెంచర్ కు కనెక్టింగ్ ఉన్న రోడ్ అనేది RRR కు కనెక్టింగ్ ఉంది మేడం. 2 kilometers రేడియస్ లా RRR దీనికి కనెక్షన్ ఉంది మేడం. అంటే మనం RRR లోపల ఉన్నామా బయట ఉన్నామా? RRR లోపల ఉన్నాం మేడం. ఇది ప్రపోజ్డ్ కూడా ఇది HMDA లిమిట్స్ లో ఉంది మేడం. యాక్చువల్ గా ఏంటంటే RRR లోపల ఉన్న ఏరియా మొత్తం HMDA కిందకి తీసుకొస్తా ఉన్నారు. ఇది యాక్చువల్ గా DTCP అప్రూవల్. అంటే పాతది కాబట్టి DTCP, ఇప్పుడు కొత్త లిమిట్స్ ప్రకారం చూసుకుంటే ఇది HMDA లోకి వచ్చేస్తుంది. అయితే సార్ ఇందులో మీవి 2 ప్లాట్స్ అన్నారు కదా, అవి ఎన్ని గజాల ప్లాట్స్ సార్? 2 ప్లాట్స్ కూడా 267 square yards మేడం. ఒక్కొక్కటి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి, వెస్ట్ ఫేసింగ్ ఒకటి. ఒకసారి మనం ప్లాట్ వెళ్ళి చూద్దామా? డెఫినెట్ గా మేడం. ప్లాట్ ఇదే మేడం, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఇది యాక్చువల్ గా 267 గజాలు మేడం. ఇది వెడల్పు వచ్చి 40, లెంత్ వచ్చి 60 మేడం. దీని ఎదురుగా 40 feet రోడ్ ఉంది మేడం. దీని అపోజిట్ లో పార్క్ ఉంది మేడం. పార్క్ వచ్చేసి 3 acres ఉంది మేడం. అది మళ్ళీ ఇంకొక ప్లాట్ కూడా ఉంది అన్నారు కదా, దాని సైజ్ ఏంటి? దాని సైజ్ కూడా సేమ్ సైజ్ మేడం, 267 గజాలు, వెడల్పు 40, లెంత్ 60. దాని ముందు ఉన్న రోడ్డు అది 60 feet మేడం. సార్ ఇప్పుడు ఈ వెంచర్ లో నాకు కొన్ని ఇల్లులు కనిపిస్తున్నాయి, దీని గురించి కూడా చెప్పండి సార్ ఒకసారి. వెంచర్ లో రీసెంట్ గా హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి మేడం. అక్కడ కొంతమంది హౌసెస్ కట్టుకున్నారు, దాదాపు 1 crore పైన ఇన్వెస్ట్మెంట్ చేసినారు. శ్రీనివాస్ సార్, జనరల్ గా మాట్లాడుకుంటే మీరు కొన్నప్పటికి ఇప్పటికి మంచి అప్రిసియేషన్ వచ్చింది అండ్ మీకు నీడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్లాట్ అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే కస్టమర్ అనుకోండి, ఈ రోజు ఇక్కడ ప్లాట్ నేను తీసుకున్నాను అనుకోండి, నాకు ఏ విధమైన అప్రిసియేషన్ నేను చూడగలను? ఏమున్నాయి అసలు సరౌండింగ్ గా? మనం వస్తుంటే కూడా చూడొచ్చు, ఆల్రెడీ ఒక పెద్ద కన్వెన్షన్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది. అంటే లివబిలిటీ ఉంది మేడం. ఇక్కడ మంచి డెవలప్ అయిపోయింది. వెంచర్ కు దగ్గరలో కూడా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉంది, మైక్రోసాఫ్ట్ వాళ్ళది అదాని డేటా సెంటర్ ఉంది. అండ్ షాద్ నగర్ అంటే వెల్ డెవలప్డ్ మేడం. కంపెనీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఉంది. నాట్కో ఫార్మా, MSN ఫార్మా, సింబియాసిస్ యూనివర్సిటీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇవన్నీ నేను కొనేటప్పుడు అప్కమింగ్ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆల్రెడీ మనం లైవ్ లో చూస్తున్నాం. సో ఆ విధంగా వాళ్ళకి డెఫినెట్ గా మంచి అప్రిసియేషన్ ఉంటుంది మేడం. అయితే ఇప్పుడు ఇక్కడ ప్లాట్స్ ఎవరైతే అమ్ముతున్నారో, మామూలుగా జనరల్ గా సేల్ అండ్ రీసేల్ నడుస్తూ ఉంటారు కదా, ఇన్ జనరల్ ఈ లేఅవుట్ లో ఏం ప్రైస్ నడుస్తుంది సార్? ప్రజెంట్ 10,000 నుంచి 11,000 నడుస్తుంది మేడం. సో నేను 7,000 అనేది ఫిక్స్డ్ ప్రైస్ పెడుతున్నాను మేడం, ఎందుకంటే నాకు అమ్మాల్సిన అవసరం లేదు. కానీ నాకు యాక్చువల్ ఏంటంటే హైదరాబాద్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నా, దాని గురించి నేను అమ్ముతున్నాను మేడం. సో ఆల్రెడీ మంచి కనెక్టివిటీ, పెద్ద రోడ్స్ మనకి RRR కి కనెక్టింగ్. నెక్స్ట్ వచ్చేసి షాద్ నగర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ టౌన్ అండ్ ఎంప్లాయ్మెంట్ బాగుంది. ఈ వెంచర్ లో ఇల్లు స్టార్ట్ అయినాయి, వచ్చేటప్పుడు కూడా మనకి విల్లాస్, కన్వెన్షన్, స్కూల్స్ కనిపిస్తున్నాయి. అబౌవ్ దట్ మీరు ఇస్తున్న ప్రైస్ ఇట్స్ అ వర్ది ప్రైస్. సో 7,000 రూపీస్ అని అంటున్నారు, ఈ 7,000 కూడా ఫిక్స్డ్ అని అంటున్నారు. సో నెగోషియేషన్స్ కావు. ఇంకొక మెయిన్ క్రూషియల్ పాయింట్, ఇది అప్రూవ్డ్ లేఅవుట్ అయినప్పటికీ డాక్యుమెంట్స్ పరంగా తీసుకున్నారా సార్? ఏ ఇయర్ నుంచి డాక్యుమెంట్స్ ఇస్తున్నారు? 1954 నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మేడం. టోటల్ స్పైరల్ బైండింగ్ బుక్ ఉంటది, లీగల్ ఫార్మ్ వాళ్ళు లీగల్ ఒపీనియన్స్ ఇచ్చారు. 1954 నుంచి టిల్ డేట్ లీగల్ అనేది క్లియర్ ఉంది మేడం. సో వెల్ వ్యూవర్స్, అదండి లీగల్ పరంగా
100% క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండ్ సార్ కి హైదరాబాద్ లో ఇల్లు కడుతున్నారు అండ్ మనీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఈ ప్లాట్ ని 7,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున ఈ 2 ప్లాట్స్ ని డిస్పోజ్ చేయాలనుకుంటున్నారు. మీకు గనక ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా లేదా ఈ యొక్క లొకేషన్ వచ్చి చూడాలనుకున్నా శ్రీనివాస్ గారి నంబర్ ని స్ట్రైట్ అవే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాం, వారికి కాంటాక్ట్ చేయొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ జయా సైనింగ్ ఆఫ్. సో థ్యాంక్ యూ మేడం.